హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేచర్ పిల్ల. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మా ఫ్యామిలీ మొత్తం తిరుమలకి అయితే వెళ్తున్నాము. సో మా జమల్మడుగులో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. రైలు జర్నీ చేద్దామని నేను మా ఆయన హాయ్ చెప్పమని చెప్తే ఏదో పెద్ద ఆయన ఫోజులు ఇస్తాడు. అది బాగా కామెడీ అయితే అనిపించింది నాకైతే ఇంకా రైలు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా రైలు మనకి కొద్ది దూరంలోనే ఉంది అనమాట. రైలు రావడానికి కూతేసుకుంటా ఉంటుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మా బోగి ఏదని మా వాళ్ళందరూ చూస్తున్నారనమాట. ఇంకా అక్కడ ఉంది అనేసి అయితే వెళ్ళేసినాం మేమైతే సో అందరికీ మా ఆయన సీట్స్ అయితే చూపించేసినాడు. ఇంకా అందరూ కూర్చొని బాగా హ్యాపీగా స్లీప్ చేసి బాగానే వచ్చేసినాం. ఇంకా ట్రైన్ 3 o'clockకి దిగిందనమాట. మార్నింగ్ 3 o'clock చీకట్లోనే. సో దిగంగానే మేము టోకన్ కోసము చూసినాము, కానీ టోకన్స్ అయిపోయినాయి అని చెప్పినారనమాట. అంటే మేము ఫస్ట్ కాలినడక వెళ్దామని అనుకున్నాము, నడుచుకుంటూ వెళ్దామని తిరుమలకి అయితే అనుకున్నాము. సో అదైతే ఫ్లాప్ అయిపోయిందనమాట. టోకన్స్ టికెట్స్ అయిపోయినాయని చెప్పినారు. మాకంటే ఇంకా ముందు నుంచి ఉన్నారంట. సో అందుకని అయిపోయినాయి. ఇంకా ఏది కుదరలేదు కాబట్టి ఇంకా మేము బస్సులోనే వెళ్దామనేసి అయితే డిసైడ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా రోడ్డు అయితే ప్రశాంతంగానే ఉంది. చీకట్లో 3 అవుతుంది కాబట్టి సో రోడ్డు అంతా నీట్గా ఉందన్నమాట, ప్రశాంతంగా. సో రోడ్డు చూపించుకుంటా మా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటా బాగా హ్యాపీగా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము మేము అందరము. ఇంకా మా వాళ్ళతో కబుర్లు చెప్తున్నాము, ఆడుకుంటున్నాము. యాక్చువల్లీ మేము నడుచుకుంటూనే వెళ్దాం అనుకున్నాము, సరిపోలే కాబట్టేసి ఇంకా బస్సే వెళ్దాం అనుకుంటున్నాము. మా ఆయన మా కొడుకు చూడని పోతారు, ఎవరిని పట్టించుకోకుండా అయితే పోతున్నారు. సో అక్కడ ఉన్న హోటల్స్ బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద. కానీ ఫస్ట్ టైం నేను తిరుమలకి అయితే వెళ్ళడం నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అనమాట. సో మా అక్క వాళ్ళతో అందరూ బాగా మాట్లాడుకుంటా సరదాగా అయితే వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి అయితే సో మా వాళ్ళందరూ జోక్స్ వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నాము. మా పిల్లలు అయితే అల్లరి రోడ్డు మీద అయితే అటు ఇటు అని పరిగెత్తుతూ ఉన్నారు. సో ఇంకా బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయినాము. మా ఇందు నా వెనకాల వస్తుంది అనమాట. సో బస్ స్టాండ్లోకి ఎంటర్ అయినా ఇంకా బస్సు చూస్ చేసుకోవడానికి అయితే ఎక్కడుందా బస్సు అని వెతుకుతున్నాము. సో ఫైనలీ బస్ అయితే దొరికేసింది. మా ఆయన బస్సు ఎక్కేసి టికెట్స్ కోసం డబ్బులు అయితే ఇస్తున్నాడు అనమాట. ఏమో నా మీద ప్రేమతో నాకు ఇస్తున్నాడు అనుకున్నా, కానీ మా ఆయన టికెట్కి డబ్బులు ఇస్తానని చెప్పేసినాడు. ఇంకా అందరం బస్సు ఎక్కేసినాము. నేను మా ఆయన కూర్చున్నాము సీట్లో. అక్కడ మా అల్లుడు మా కొడుకు కూర్చున్నాడు. సో బస్సు ఎక్కేసినాము. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తిరుమలకి వెళ్ళేటప్పుడే మనకి స్వామివారి నామాలు అయితే దర్శనం ఇచ్చేసినాయి. నాకు చాలా బాగా గుడ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా వెళ్ళేటప్పుడు సో ఇది ఎంట్రన్స్ అనమాట. తిరుమలకి వెళ్ళేది ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము మేము ఇప్పుడు. ఇంకా వెళ్ళేసినాము. ఇంకా అక్కడ కొంచెం దూరంలో కొంచెం బాగుందిలే అనేది అయితే నేను మా ఆయన వీడియో తీసుకున్నాము. ఆయన వీడియో తీసేసినాడు. ఇంకా కొంచెం దూరంలో అక్కడ టోల్ గేట్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడనే మమ్మల్ని దించేసినారు. చెక్కింగ్ ఉందని మళ్ళీ ఎక్కచ్చులే అని దించేసినారు మమ్మల్ని అయితే సో బస్సు వెనకాల వస్తుంది. ఇంకా మేము అన్ని బ్యాగ్స్ అన్నీ మమ్మల్ని కూడా చెక్ చేస్తారనమాట టోల్ గేట్ దగ్గర. ఎప్పుడు లేని ఇప్పుడైతే బాగా పెట్టారు సిస్టమ్స్, చాలా బాగున్నాయి, బాగా సూపర్ ఉన్నాయి అక్కడైతే నేనైతే ఎప్పుడు చూడలేదు అనమాట. అంటే చెప్పేటప్పుడు విన్నాను, ఇక్కడ ఇలాంటివన్నీ లేవు, ఇప్పుడే ఫస్ట్ టైము చూసాము మేము కూడా అన్నారు మా వాళ్ళందరూ. సో మా వాళ్ళందరూ టోల్ గేట్లో నిద్రమొహాలు ఎవరికి ఇంకా పోలేదనమాట. అందరు నిద్రమత్తులోనే ఉన్నారు. ఏదో అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పాలని గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నారనమాట అందరూ. సో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేసినాము. అంతలోపే బస్సు వచ్చేసింది, ఎక్కేసినాము.
ఇంకా బస్సులోంచి వ్యూ అయితే కనుక చాలా బాగుందనమాట. మధ్యలో ఫ్లవర్స్ ఎంత దూరం ఉన్నాయో అంత దూరం వరకు పూల చెట్లు అయితే వేశారు. చెట్టు నిండా పూలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అది నైట్ టైం తిరుపతి బాగానే అనిపించింది. ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లారిటీ కనిపించలేదన్నమాట. సో అక్కడ నేను డైరెక్ట్ చూసిన కాబట్టి చాలా బాగుంది పీస్ఫుల్గా. సో ఇంకా మేము బస్ తీయేసినాము. ఇంకా మా ఆయన రూమ్ బుక్ చేయడానికి అయితే వెళ్ళాడు. మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. మేమందరం ఇక్కడ స్టే చేసినాం కొంచెంసేపు. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని అయితే వెళ్ళేసినాము మేము. ఇక్కడ టిఫిన్ ఓన్లీ ప్లెయిన్ దోశ ఒకటి 40 రూపీస్ అంట. ఇంకా తప్పదు కదా అనేసి అయితే తినేసినాము. అందరం ప్లెయిన్ దోశ వేయించుకున్నాము. మా ఆయన ఒక్కడ మసాలా దోశ తిన్నాడు. మసాలా దోశ వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. ఇంకా నవ్వు పుట్ట తినేసినాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇక్కడంతా మీకు చూపిస్తాను అనమాట, ఇక్కడ ఏముంది ఏం కథ అని. ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద నిలబడి మేమంతా డిస్కషన్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే గాన. తిరుమలలో ముఖ్యమైన ప్లేస్లు ఉన్నాయి కదా, వాటికి వెళ్ళడానికి అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాం అనమాట మా వాళ్ళందరూ ఏంటి కథ అనేది అయితే గాన. ఇంకా బయటికి వచ్చేసినాము అక్కడ నుంచి అయితే గాన. మేము ఇక్కడ మెయిన్ ఇంకా ఉన్నాయి కదా తిరుమలలో ముఖ్యమైన ప్లేస్లు ఉన్నాయి కదా, శ్రీవారి పాదాలు, శిలాతోరణము అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా చక్రతీర్థము అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయన్నమాట. అవన్నీ మేము చూసేసినాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.